నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. మేము క్షేమం కానీ ఎప్పుడొస్తామో తెలియదు అంటూ సునీత విలియమ్స్ ఏదో మెసేజ్ పంపినట్లయితే తెలుస్తోంది. ఇంకా అంతరిక్షంలోనే సునీత విలియమ్స్, విల్మోర్ ఉన్నారు. ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అయితే నాసా ఇప్పటివరకు ఎటూ తేల్చలేకపోతుంది. సునీత విలియమ్స్, మోర్ ఇద్దరు జూన్ 5వ తేదీన బోయింగ్ స్టార్ట్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షానికి అయితే వెళ్లారు. వాళ్ళది కేవలం వారం రోజుల ప్రయాణం మాత్రమే. కానీ థ్రస్టర్ మాల్ ఫంక్షన్స్, హీలియం లీకేజీల కారణంగా వాళ్ళ ప్రయాణం వాయిదా పడింది. అలా వాయిదా పడిన రిటర్న్ జర్నీ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బుధవారం నాసా అధికారులు జూలై నెలాఖరుకు రావచ్చేమో అని భావిస్తున్నట్లు చెప్తున్నారు. కానీ కరాఖండిగా అయితే జూలై నెలాఖరుకు వచ్చేస్తారని అయితే చెప్పట్లేదు. అంతే తప్ప పంపించడానికి డేట్ ఫిక్స్ చేసినట్టు, తిరిగి రప్పించడానికి మాత్రం డేట్ టైం ఇప్పటి వరకు చెప్పలేకపోతుంది నాసా. ఇక మేము క్షేమం కానీ ఎప్పుడొస్తామో తెలియదు అంటూ ఇంకా అంతరిక్షంలోనే ఉన్న సునీత విలియమ్స్, విల్మోర్ ఏదో మెసేజ్ పంపినట్టుగా అయితే చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా బోయింగ్లో తయారు చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా హీలియం లీకేజ్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఎలన్ మాస్క్ స్పేస్ షిప్ ద్వారా వారిని ఇక్కడికి తీసుకొస్తారు అని అయితే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏది ఏమైనా అంతరిక్షంలో ఉన్న వారిద్దరూ కూడా క్షేమంగా ఇక్కడకు తిరిగి రావాలని అయితే యావత్ ప్రపంచము కోరుకుంటుంది. కానీ నాసా ఎప్పుడూ ఒక స్పష్టమైన ప్రకటన చేయలేకపోవడంతో అసలు అక్కడ ఏం జరిగి ఉంటుంది అనే దానిపై ఎవరికీ పూర్తి క్లారిటీ అయితే రావట్లేదు. ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రాబ్లం అయితే ఉంది. ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేసే దిశగా అసలు అడుగులు వేస్తున్నారా లేదా అనేది కూడా తెలియట్లేదు. ఏది ఏమైనా వ్యోమగాములు క్షేమంగా రావాలని అందరూ కోరుకోవటం తప్ప మనం చేసేది ఏమీ లేదు. సో అదేవిధంగా ఎయిర్ స్పేస్ తీసుకున్న నిర్ణయాలు, బోయింగ్, అదేవిధంగా నాసా ఏం చేయబోతుంది అనేది మాత్రం అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. సో వారం రోజుల ప్రయాణం అనుకుని వెళ్ళిన వారు నెల రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంపై పలు సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటికీ నాసా ఖచ్చితంగా ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి అది ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.